ఆయన ఎలా అనిపించింది అన్న గాంధీ తాత చెట్టు మూవీ? నిజంగా చిల్డ్రన్స్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చి చాలా రోజులు అయింది మనకు. ఎందుకంటే ఇది ఆల్రెడీ November 14th రోజు అలా చిల్డ్రన్స్కి రిలీజ్ చేసినట్టు, మొత్తం అవార్డ్స్ కూడా వచ్చినట్టు ట్రైలర్లో చూసాం మనం. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మొన్న. గాంధీ తాత చెట్టుని సుకుమార్ గారు క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళ అమ్మాయికి. నిజంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. ప్రతి పిల్లోలని కంపల్సరీ మనం పేరెంట్స్ అనే వాళ్ళు తీసుకుపోయి చూపించాల్సిన మూవీ. చదువు బాధ్యత తెలుపుతూ మన సమాజంలో అంటే వాతావరణాన్ని ఎలా కాపాడాలని ఒక చిన్న మెసేజ్లా ఉంది. నిజంగా అనిపించింది అన్న సుకుమార్ కూతురు పర్ఫార్మెన్స్? యాక్షన్ చిన్న పాప చాలా బాగా చేసింది. ఆమె సుకుమార్ కూతురు అని మనకు సినిమా చూసేంత తెలియదండి. నిజంగా సుకుమార్ గారు డైరెక్టర్లు ఎలా టాపో వాళ్ళ అమ్మాయి కూడా నిజంగా చాలా బాగా చేశారు. అంటే ఎంత ఒక నటన అంటే ఎలా చేయాలో అనేది సుకుమార్ గారి నుంచి వచ్చినట్టుంది. గుండు కూడా కొట్టించుకున్నారు ఆ అమ్మాయి సినిమాలో. ఒక గాంధీ తాత గారు వేషం కూడా వేశారు. చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఈ మధ్య థియేటర్స్కి రావాలంటే వల్గర్స్ వస్తున్నాయి. ఈ సినిమా కంపల్సరీ పిల్లోళ్ళకి ప్రతి స్కూల్లో వేసి చూపించాలని. తెలంగాణ పల్లెటూరు బ్యాక్ డ్రాప్లో వస్తుంది కదా, అదే పల్లెటూరు బ్యాక్ డ్రాప్ ప్రతి పిల్లోళ్ళకి స్కూల్ వాళ్ళు కూడా చూపించాలని. మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా చిన్నపిల్లల సినిమాలు. ఈ మధ్య రావడం లేదు. చాలా రోజుల తర్వాత ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ వస్తుంది. మనం ప్రతి ఒక్కరు ఆదరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మేము చూసాము. ఎమోషనల్ ఉంది, మెసేజ్ ఉంది. అక్కడ నటించిన బాలులు కూడా చాలా బాగా నటించారు. నిజంగా ఇట్లాంటి పిక్చర్స్ మనం ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, హిట్ అవుతుంది అంటారా? హిట్ చేయాలి అంటే అందరు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ యూట్యూబ్ ద్వారా చూసే వాళ్ళు కూడా చూడాలని అనిపించుకుంటున్నాను. అవార్డులు కూడా వచ్చాయి. అవును, అవార్డ్ మూవీని మనం హిట్ చేయలేము, కానీ చూసిన సినిమా అయితే బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.